వరహావతారము. దశావతారాల్లోనూ 4వ అవతారం వరహావతారం. వరాహము అంటే సూకరం, అంటే పంది అని అర్థం. మత్స్య కూర్మ వరాహస్య, ఇది 3వ అవతారం, 4వది కాదు, 3వ అవతారం. ముందుగా మత్స్యావతారం, ఇది పూర్తిగా నీళ్లలో తిరిగేటటువంటి జంతువు. రెండవది కూర్మావతారం. ఈ కూర్మము అనేది భూమి మీద అలాగే నీటిలోను రెండింటిలోనూ తిరిగే ఉభయచరం. మూడవది వరాహం, ఇది పంది. తాబేలుకి పందికి చాలా తేడా ఉంది. ఈ పంది అనేది ఎక్కువగా భూచరం, నేల మీదే తిరుగుతుంది. వరాహం అనేది నేల మీదే ఎక్కువ తిరుగుతుంది. అవసరమైతే నీటిలో కూడా వెళ్ళగలదు అంతే, అంతేగాని నీళ్లలో జీవించే జంతువు మాత్రం కాదు ఇది. ఇది మానవ పరిణామంలో వస్తూ ఉన్నటువంటి మార్పు. ఈ మార్పును సూచించేవే మనకి ఈ దశావతారాలు కూడా. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఇది ఇక్కడ మనం చెప్పుకోబోయేది. హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు, వీళ్ళ గురించి మనకు తెలుసు. అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం. జయ విజయులు ఇద్దరు కూడా ద్వారపాలకులు. అలా ద్వారపాలకులుగా ఉన్నటువంటి సమయంలో కనక సనందనాథులు శ్రీహరి యొక్క దర్శనం కోసం వచ్చారు. శ్రీహరి ఏకాంతంగా ఉన్నాడు, ఆయన్ని దర్శించడానికి ఇప్పుడు వీల్లేదు, మీరు కొంతసేపు ఆగండి అన్నారు ద్వారపాలకులైనటువంటి జయ విజయులు. దాంతో ఈ సనక సనందనాథులు ఇద్దరు కూడా కోపించారు. వాళ్ళ కోపం వచ్చేసింది. ఎందుకని అంటే వాళ్ళని ఎప్పుడూ ఎక్కడ ఎవరూ కూడా అడ్డగించరు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, వీళ్ళు నలుగురు కూడా సిద్ధులు. వీళ్ళని బ్రహ్మదేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఈ సృష్టి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోండి అని అడిగాడు. మాకు ఈ సృష్టి పాడు ఇవేం అక్కర్లేదు, మేము వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాము, మోక్ష మార్గంలో చేరిస్తాము అని వాళ్ళు వెళ్ళిపోయారు. సర్వకాల సర్వావస్థలందు కూడా వీళ్ళు 5-6 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలుర రూపంలోనే కనిపిస్తూ ఉంటారు. దిగంబరులుగానే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు సిద్ధులు, సామాన్యులు కాదు. వీళ్ళని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా ఆపరు. పరమపదంలో ఉన్నటువంటి అపరబ్రహ్మను దర్శించడానికి కూడా వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళచ్చు. వైకుంఠానికి కూడా అలా చాలాసార్లు వెళ్ళారు. కానీ ఇప్పుడు మాత్రం జయ విజయులు వీళ్ళని ఆపేశారు. దాంతో వీళ్ళ కోపం వచ్చింది. వెంటనే జయ విజయులకు శాపం ఇచ్చారు. మీరు ఇక్కడ ఉండదగినటువంటి వాళ్ళు కాదు, భూలోకంలోకి వెళ్ళి మీరు జన్మించండి అన్నారు. సరే, అప్పుడు ఆ శాపాన్ని శ్రీ మహావిష్ణువు కొద్దిగా మార్పులు చేసి, మీరు 3 జన్మలలో రాక్షస జన్మ ఎత్తి 3 సార్లు కూడా రాక్షసులుగా జన్మించి వైరభక్తితో నన్ను చేరండి అన్నాడు. ఆయన యొక్క అనుగ్రహం ప్రకారం ఇప్పుడు ఈ జయ విజయులు ఇద్దరూ కూడా ఇగో ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా జన్మించారు. కశ్యప ప్రజాపతి యొక్క పిల్లలుగా దితి గర్భాన దానవులుగా జన్మించారు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు.
ఇందులో వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారు, అనేక రకాలైనటువంటి వరాలు పొందారు. హిరణ్యాక్షుడేమో రాజ్యం చేస్తున్నాడు. హిరణ్యకశ్యపుడు ఈ జగత్తునంతా జయించాలి అనే కోరికతో దండయాత్రకు బయలుదేరాడు. ముల్లోకాలు జయించేశాడు. ఇప్పుడు భూమి మొత్తాన్ని ఒక చుట్టగా చుట్టి తీసుకెళ్లి సముద్రంలో గిరట్టేశాడు. ఈ సమయంలో భూదేవి గగ్గోలు పెడుతూ ఉన్నది. శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే స్థితికారకుడు, లోకాలను రక్షించేవాడు శ్రీమన్నారాయణుడే. ఆయన దగ్గరికి వెళ్ళింది. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలు అన్నీ కూడా చూసేవాడు శ్రీమన్నారాయణుడు. ఈయన మహాపురుషుడు. ఈ విషయం వేదాలు కీర్తిస్తూ ఉన్నాయి. ఇతడికి ఆద్యంతములు లేవు. జన్మ, మృత్యు, జరాదులు ఏవి కూడా లేవు. ఈయన కళ్ళు తెరిస్తే పొగలు, కళ్ళు మూస్తే రాత్రి. అది కూడా ఎవరికి? మనకు కాదు, బ్రహ్మదేవుడికి. అదే బ్రహ్మకల్పము అని అంటారు. ఇతడు అనంతమైనటువంటి వాడు. అంటే ఇతడి యొక్క రూపానికి అంతము అనేది లేదు. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఈయనకి శరీరంలో అంగాలు లేవు, అసలు శరీరమే లేదు. కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు, మూత లేదు, ఏమీ లేదు. శరీరం లేదు, అంగాలు లేవు. మరి ఎట్లాగండి? ఆయనకి అసలు ఆకారం అనేది లేదు. మరి ఎలా ఉన్నాడు? నిరాకారుడు, నిర్గుణుడు, స్వర్గాన్ని ఆవరించి ఉన్నాడు. అన్ని ఇంద్రియాల యొక్క గుణాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అటువంటి ఆ పరమ పురుషుణ్ణి పొందినటువంటి వాళ్ళు ముక్తులవుతారు. వాళ్ళకి జన్మరాహిత్యం జరుగుతుంది, పునర్జన్మ అనేది ఉండదు. సిద్ధులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆయనే పరమాగతి. ఆయన వల్లనే సర్వము కూడా సంభవిస్తుంది. ఈ మహాపురుషుడి నుంచే హిరణ్యగర్భుడు ఆయన జన్మించాడు. ఆ హిరణ్యగర్భుడి నుంచే పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు, ఇవన్నీ కూడా ఆవరించినాయి. ఈ పంచభూతాల్లో జలం ఉంది. ఆ జలము నుంచే ఒక అండము పుట్టింది. అదే హిరణ్మయము. ఈ హిరణ్మయమైనటువంటి అండమే ప్రజాపతి అని వేదాలనే కూడా చెబుతూ ఉన్నాయి. పరమేశ్వరుడు ఈ అండాన్ని 2 భాగాలుగా చేశాడు. ఇందులో ఉన్నటువంటి పై భాగం అంతానేమో ఆకాశమైంది, కింద భాగం అంతా కూడా రసాతలమైంది. ఈ అండం నుంచి వచ్చినటువంటి మావి జలములో పడి, అంటే నీళ్లలో పడి ఆ మావంతా కూడా పెద్ద మేరు పర్వతంగా మార్పు చెందింది. భూమి అనేది ఏర్పడింది. ఇప్పుడు అనేక యోజనాల విస్తీర్ణం కలిగి పర్వతాలతో నిండిపోయినటువంటి చెట్లు, చేమలు, పర్వతాలు, లోయలు, వీటన్నింటితోనూ నిండినటువంటి భూమి చాలా భారమైపోయింది. ఆ యొక్క తేజస్సును మోయలేకపోతూ ఉన్నది ఈ సముద్రం. నీళ్లలో ఉంది ఇదంతా కూడా. అప్పుడు ఆ భూమి అంతా కూడా కిందకి కుంగిపోయింది, పాతాళం చేరిపోయింది. అలా పాతాళం చేరిపోయినటువంటి ఆ భూమి ఇప్పుడు శ్రీహరిని చూసి ప్రార్థిస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు ఈ భూమినే చుట్టగా చుట్టి సముద్రంలో బారేశాడు. అప్పుడు భూదేవి శ్రీహరిని ప్రార్థిస్తోంది. ఓ మహానుభావ శ్రీహరి, శ్రీమన్నారాయణ, శంఖు చక్ర గదాధర,
నీకు నమస్కారం, నమస్కారం, ముమ్మాటికి నమస్కారము. కొన్ని వేల లక్షల కోట్ల కోటాను కోట్ల నమస్కారాలు చేస్తూ ఉన్నాను. ఓ స్వామి, నువ్వు ప్రసన్నుడు కావలసింది. నీ దేహం నుంచే ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది. లోకాలను బ్రహ్మరూపంలో సృష్టించేటటువంటి వాడు నువ్వేను. ఈ మహావిష్ణువే, ఈ పరమేశ్వర స్వరూపమే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ. బ్రహ్మరూపంలో ఈ లోకాలని సృష్టి చేస్తూ ఉన్నది. అలాగే విష్ణు రూపంలో లోకాలన్నీ కూడా పోషిస్తూ ఉన్నది. రుద్రుడి రూపంలో ఈ లోకాలన్నీ కూడా లయం చేస్తూ ఉన్నది. అందుకే లోకాలన్నీ సృష్టించే బ్రహ్మదేవుడు నువ్వే. నీ అనుగ్రహంతోనే ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నాడయ్యా. నీ క్రోధము చేతనే దైత్యులంతా కూడా బెదిరిపోతూ ఉన్నారు, అంతేగాని దేవతల యొక్క పరాక్రమానికి కాదు. నిన్ను చూసి భయపడే వాళ్ళంతా పారిపోతూ ఉన్నారు. దాత విధాత సృష్టికర్త అంతా నీ యందే ఉన్నారు. మనువు, అగ్ని, యముడు, వాయువు, వీళ్ళు కూడా అందరూ నీ యందే ఉన్నారు. సముద్రాలు, పర్వతాలు, నదులు, ధర్మము, యజ్ఞము, యజ్ఞక్రియ, సత్యము, ఇవన్నీ కూడా నీ యందే ఉన్నాయ్యా. ఓ స్వామి, పురాణాలు, వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఛందస్సులు, త్రికాలాలు, గుణములు, త్రిలోకాలు, ఇవన్నీ కూడా నిన్నే ఆశ్రయించి ఉన్నాయి. ఓ మహాప్రభు, మహానుభావ, ఒకటే ఉంటి. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, ప్రతి అణువు, పరమాణువు అన్నీ కూడా నిన్ను ఆశ్రయించే ఉన్నాయి. ఈ చరాచర జగత్తంతా నువ్వేనయ్యా. నువ్వు భూభారాన్ని తగ్గించడం కోసం ప్రతి యుగంలోనూ కూడా భూమి మీద అవతరిస్తూ ఉంటావు. ప్రతి యుగము అంటే అవసరమైనప్పుడల్లా, అది అర్థం ఇక్కడ. అవసరమైనప్పుడల్లా నువ్వు ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటావు. బ్రహ్మాది దేవతలకు కూడా నువ్వు అర్థం కావు. నీ తత్వాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. ఓ మహానుభావ, ఓ శ్రీహరి, స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తును సృష్టించేది నువ్వే. అలాగే ప్రళయకాలంలో ఈ జీవరాశిని అంతటినీ కూడా లయం చేసేది నువ్వే. సృష్టికర్తవు నువ్వే, లయకారకుడు కూడా నువ్వేనయ్యా. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే జలమునందు ఉంటావు. నారములు అంటే జలము అని అర్థం. జలమునందు ఉంటావు కాబట్టి, నారముల యందు ఉంటావు కాబట్టి నిన్ను నారాయణుడు అని అంటారు. నీ తత్వం ఏమిటి అంటే ధర్మం. గోవు అంటే ధర్మము అని అర్థం. ఆ గోవునందు ఉంటావు కాబట్టి నువ్వు గోవిందుడు అనబడతావయ్యా. హృషీకములు అంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల యందు ఉంటావు కాబట్టి నిన్ను హృషీకేశుడు అని అంటారు. యుగాంతంలో భూతాలు అన్నీ కూడా నీ యందే లయమైపోతాయి. నువ్వు వాటి యందు ఉంటావు, అవి నీ యందు ఉంటాయి. అందుకే నిన్ను వాసుదేవుడు అని అంటారు. ప్రతి కల్పంలోనూ కూడా ఆ భూతాలన్నింటినీ నీ దగ్గరికి లాక్కుని నువ్వు వాటన్నింటినీ కూడా లయం చేస్తావు. అందుకే నిన్ను సంకర్షణుడు అనే పేరుతో పిలుస్తారు. ఓ మహానుభావ, ఓ శ్రీహరి, దేవాసురులంతా కూడా నీ బలం వలనే అన్ని తత్వాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. నీ వల్లనే వాళ్ళకి అసలు ఈ తత్వములు అనేవి తెలుస్తూ ఉన్నాయి. అందుచేతనే నిన్ను
ప్రద్యుమ్నుడు అని అంటూ ఉన్నారు. ఈ భూతాల్లో నీకు మించినటువంటి భూతము అనేది ఇది కూడా లేదు, అందుకే నువ్వు అనిరుద్ధుడవు అనబడుతున్నావు. చరాచర జగత్తంతా కూడా నువ్వే ధరిస్తావు. ఈ కారణం చేతనే నువ్వు ఆదిశేషుడవు, నువ్వే ఆది కూర్మం, నువ్వే ఆది వరాహం. కాబట్టి నేను శరణ వేడుతూ ఉన్నాను, నన్ను రక్షించవలసింది అని ప్రార్థించింది భూదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఈ రకంగా భూచరమైనటువంటి వరాహావతారాన్ని ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దశావతారాల్లోనూ మొట్టమొదటి మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, ఇది భూచరమైనటువంటి వరాహావతారము.